తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వచ్చి బాధ్యత చేపట్టి 20 రోజులు పూర్తిగా కాకముందే ఏం మాట్లాడుతున్నాడు. ఒకసారి 10 ఏళ్ల పాటు అక్కడ బీజేపీ ఇక్కడ టీఆర్ఎస్ అన్ని విషయాల్లో కలిసిపోయినారు. మేము 20 రోజులు పూర్తిగా మేము బాధ్యతలు చేపట్టి ఈరోజు కిషన్ రెడ్డి గారి మాటలు చూసి ఒక కేంద్ర మంత్రిగా, ఒక రాష్ట్ర జాతీయ పార్టీ అధ్యక్షుడిగా అది చాలా విడ్డూరంగా ఉన్నాయి, హాస్యాస్పదంగా ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ గవర్నమెంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి మద్దతు ఇచ్చింది. కాళేశ్వరంలో జరిగిన ప్రాజెక్టులో కరప్షన్ కి, అవినీతికి కేంద్ర బీజేపీ మద్దతు ఇచ్చింది. కళ్ళు మూసుకొని మీరు దోచుకోండి, మా వాటా మాకు ఇవ్వండి అనే విధంగా ముందుకు పోయినరు 10 ఏళ్ల పాటు. నేను కొన్ని ఉదాహరణ చెప్తాను మీకు. కిషన్ రెడ్డి గారు భాగస్వామ్యమైన కేంద్ర బీజేపీ ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఆ సంస్థ స్వాతంత్రం తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు కూడా లోన్స్ కేవలం పవర్ సెక్టర్ కి, ఎలక్ట్రిసిటీ సెక్టర్ కి లోన్స్ ఇవ్వడం జరిగింది. కిషన్ రెడ్డి గారు భాగస్వామైన కేంద్ర ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క మెమరాండం ఆర్టికల్స్ మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి తెలంగాణలో 1.2 lakh crores మంజూరు చేసింది. మీరు ఆశ్చర్యపోతారు. మరి ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా అప్పటి వరకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇరిగేషన్ రంగానికి లోన్స్ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళ సొంత నిబంధనలు, వాళ్ళ సొంత మెమరాండం ఆర్టికల్స్ మార్చుకొని మొదటిసారి, అంటే ఆ కార్పొరేషన్ పెట్టిందే పవర్ సెక్టర్ ని ఫైనాన్స్ చేయడానికి, ఎలక్ట్రిసిటీ సెక్టర్. మరి నాకు ఎందుకు ఈ విషయంలో లోతైన అవగాహన ఉందంటే, నేను పార్లమెంట్ ఎనర్జీ కమిటీగా ఆ కమిటీలో కూడా ప్రశ్నించిన వాళ్ళని. మీరు తెలంగాణలో దేశంలో ఎక్కడ లేని విధంగా మీ నిబంధనలు, మీ రూల్స్, మీ ఇంటర్నల్ మెమరాండం మార్చుకొని కాళేశ్వరంకి, తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి 1,20,000 కోట్లు, 1,27,000 కోట్లు మంజూరు చేసిండ్రు. దాంట్లో సింహభాగం మెజారిటీ డిస్పర్స్ చేసిండ్రు. అప్పుడు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు డ్యూ డిలిజెన్స్ చేయలేదండి కృష్ణ రెడ్డి గారు? మీ సంస్థలో ఇచ్చింది. అదేవిధంగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ స్వాతంత్రం తర్వాత ఎప్పుడు కూడా ఎలక్ట్రిఫికేషన్ తప్పితే వేరే విషయాలకి లోన్ ఇవ్వలేదు. ఆ కార్పొరేషన్ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ. కిషన్ రెడ్డి గారు భాగస్వామ్యం ఉన్న కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ యొక్క అంతర్గత నిబంధనలు, రూల్స్, మెమరాండం ఆర్టికల్స్ మార్చుకొని తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి 60,000 కోట్లు ఇచ్చిండ్రు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకి బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకున్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఆజమాయిషీలు జరుగుతాయి బ్యాంకులు. మరి ఆ బ్యాంకులు డ్యూ డిలిజెన్స్ చేయాలి కదా. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కానీ, బ్యాంక్స్ కానీ ఏదైతే ఆర్బీఐ కింద ఉంటాయో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తాయి. పిఎఫ్సి, ఆర్ఈసి కేంద్రంలో ఉన్న పవర్ మినిస్ట్రీ కింద, బ్యాంక్స్ అన్ని కూడా కేంద్రంలో ఉన్న ఫైనాన్స్ మినిస్ట్రీ కింద, ఆర్బీఐ కింద. మరి వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో డ్యూ డిలిజెన్స్ చేశారా? ఇన్ని వేల కోట్లు, 10,000 కోట్లు, లక్షల కోట్లు ఇచ్చినప్పుడు మరి ఏం డ్యూ డిలిజెన్స్ చేసిర్రు? లేకపోతే సరే మనం ఇచ్చేద్దాం, మనము టీఆర్ఎస్ దోస్తున్నాయి కదా, మనం కలిసి దోచుకుందాం అని చెప్పి ఇచ్చింది ఆ పైసలు.
దాని ముందు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్ మీద మాట్లాడడానికి కిషన్ రెడ్డి గారు కొంతన్నా మీకు కామన్ సెన్స్ విజ్ఞత ఉండాలి. మీరు సెంట్రల్ మినిస్టర్, మీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఫైనాన్స్ చేసినాయి. మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ గురించి ఈరోజు మాట్లాడుతున్నావు నువ్వు. 21 అక్టోబర్ నాడు పియర్ ఫౌండేషన్ 5 ఫీట్స్ 5 ఫీట్ కొలాప్స్ అయిపోయినప్పుడు మీరు విజిట్ చేసిండ్రా? మరి 21 అక్టోబర్ అంటే 20 తారీఖు జనవరి 2వ తారీఖు కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ చేసిన ప్రాజెక్టు తమ కేంద్ర మంత్రి మరి ఇన్ని నెలలు ఇన్ని వారాల పాటు తమ ఎందుకు విజిట్ చేయలేరు? ఆ రోజు 21 అక్టోబర్ నుంచి 3rd డిసెంబర్ రిజల్ట్స్ వచ్చినాయి. 7 అనుకుంటా మా ప్రమాణ స్వీకారం. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నోరు మెదపలేదు. మీరు ఎందుకు ప్రశ్నించలేరు అవుతున్నా? మీరు ప్రశ్నించలేరు, మీరు విజిట్ చేయలేరు. కనీసం కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ కి విలేకరులను కూడా అనుమతించకుంటే మీరు మాట్లాడలేదు. మొదటిసారి నేను ఇరిగేషన్ మంత్రిగా నా ఎంబడి సీనియర్ మంత్రులు జర్నలిస్ట్ తీసుకుపోయి మేడిగడ్డ బ్యారేజ్ ఆన్ సైట్ ఇన్స్పెక్షన్ చేసినాము, ప్రజెంటేషన్ చూసినాము. తప్పనిసరిగా ఏం చేయాలో చేస్తాము. వీఆర్ కమిటెడ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకత, అవినీతి రహితమైన పరిపాలన మరి కొనసాగిస్తాం. తప్పనిసరిగా ఎవరు తప్పులు చేసినా మేము వదిలిపెట్టామని చెప్పి మరోమారు నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సెంట్రల్ వాటర్ కమిషన్ 80,000 కోట్ల ఎస్టిమేట్స్ తో మంజూరు చేసినప్పుడు మళ్ళీ మీ కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గరనే రీఇంజనీర్డ్, రీడిజైన్డ్, అడిషనల్ ఫైనాన్స్ తో మీరు పోయిన ప్రాజెక్టులకి ఎట్లా మీరు అనుమతించారు? 80,000 కోట్ల ప్రాజెక్టు వాళ్ళు 1.27 lakh crores కి పెంచిన ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలే ప్రశ్నించినాయి. మీ పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, మీ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్, మీ అజమాయిషీలో బ్యాంకులు మరి ఈరోజు మమ్మల్ని ఏదో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది టోటలీ ఫాల్స్. తప్పనిసరిగా మేము ఏ మాట చెప్పినామో ఆ మాటకి కట్టుబడి ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీరు ఏదో సిబిఐ, ఈడీ మాట్లాడుతున్నారు. మీరు ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంలో ఉన్న కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్లో, మరి ఢిల్లీ ప్రభుత్వంలో ఎవరి అనుమతితో అక్కడున్న ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరినీ సుమారు మీరు కేసులు వేసిండ్రు. మీరు చాలా మంది జైల్లో వేసిండ్రు. మరి 10 ఏళ్ల పాటు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండి మీ దోస్తులు టిఆర్ఎస్ పెద్ద మనుషులు ఇక్కడ ప్రభుత్వంలో ఉంటే మీరంటున్నారు, ఈరోజు మీరంటున్నారు 1,00,000 కోట్లు దోచుకోవాలని. మరి ఎందుకు మీరు కేసులు వేయలే? ఎవరైనా ఆపినరా మీరు సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఆపేయడానికి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అబౌట్ మనీ లాండరింగ్ 1,00,000 కోట్లు అంటున్నారు. మీరు 10 ఏళ్ల పాటు ఏం లాగుచి పడి మీరు దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులందరి మీద కేసులు వేసిండ్రు. కేసీఆర్ మీద కానీ ఇక్కడ ఇరిగేషన్ శాఖ మీద కానీ ఎందుకు అసలు మీరు పట్టించుకోలేదు? అంటే ఏ మతలబుతో ఈరోజు మా ప్రభుత్వం ముందుకు పోతుంటే మీరు ఏదో బురద జరగడానికి